ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి భారీ శుభవార్త రాబోతోంది. 2026 పూర్తయ్యేలోపు ఒక స్త్రీ ఆశీర్వాదం వలన మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి. ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలగిదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఏ పని ప్రారంభించినా అకుంఠిత ఉత్సాహంతో, దృఢ చిత్తంతో ముందుకు సాగండి. ఎదురయ్యే ఆటంకాలను మీ పట్టుదలతో అధిగమిస్తారు. మనోధైర్యమే మీకు విజయాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇష్టదైవ నామస్మరణ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక సంబంధ విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎదురు చూస్తున్న పనులు క్రమంగా పురోగతి సాధిస్తాయి. గతంలో ఎదురైన కొన్ని ఇబ్బందులు తొలగి ఉపశమనం మీకు దక్కుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే లక్ష్య సాధన సులభం అవుతుంది. అనవసరమైన ఆలోచనలు, పోలికలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మిత్రుల యొక్క సలహాలు ఉపయోగపడతాయి. వారం ప్రారంభంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే అసలు లేదు. మేషరాశి వారికి సమయం భారీ శుభవార్త కనిపిస్తోందండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా 2026 సంవత్సరం పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ ప్రవేశం లేదా ఆమె ఆశీర్వాదం కారణంగా మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పులు కనిపించబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడంతో, అందరికీ సహాయం చేసిన మీకు అవసరమైన సమయంలో తోడు దొరక్కపోవడంతో, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ కలహాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, వ్యాపారంలో నష్టాలు వంటివి ఎన్నెన్నో ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలచక్రం మెల్లగా మీకు అనుకూలంగా తిరగడం ప్రారంభం అవ్వబోతోంది. జ్యోతిష సూచనల ప్రకారం ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆమె మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, గురువు కావచ్చు, లేదా మీ జీవితంలో కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక్క మాట, ఆమె ఇచ్చే ఒక్క సలహా లేదా ఆమె యొక్క ఆశీర్వాదం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మేషరాశి వారికి మంచి అవకాశాలు రావచ్చు. చాలా రోజులుగా కూడా నిలిచిపోయిన డబ్బు అనేది తిరిగి రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. విదేశీ అవకాశాలు, ప్రమోషన్లు లేదా కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మీ ప్రతిభను గుర్తించే ఉన్నవారు కూడా త్వరలో మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కుటుంబ విషయంలో కూడా ఒక శుభ పరిణామం జరగబోతోంది. ఇంట్లో శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన సంబంధిత శుభవార్తలు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా మీ మనసు బాధిస్తున్నటువంటి ఒక్క సమస్యకు అనూహ్యమైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. మీ పైన నమ్మకం కోల్పోయిన వారు మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ యొక్క ఎదుగుదలను చూసి షాక్ అవుతారు. గతంలో మీకు జరిగిన అన్యాయాలకు కాలమే సమాధానం చెప్పబోతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు కూడా ప్రతిఫలం దక్కే సమయం దగ్గర పడుతోంది. అయితే ఈ కాలంలో ఒక్క విషయం మాత్రం గుర్తించండి. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్రణాళికలను నిశ్శబ్దంగా అమలు చేయండి. ఎందుకంటే మీ విజయం గురించి ముందుగానే తెలుసుకుంటే కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఓపిక, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ కాలంలో దేవి ఆరాధన చేయడం వలన ఒక తల్లి ఆశీర్వాదం తీసుకోవడం, మహిళను గౌరవించడం మీకు మరింత శుభ ఫలితాలను
అందించవచ్చు. మీరు చేసిన మంచి పనులకు దైవ అనుగ్రహం కలిసి వచ్చే సమయం ఇది. మేషరాశి వారు గుర్తుంచుకోండి, 2026 పూర్తయ్యేలోపు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు క్రమం తప్పకుండా తగ్గిపోతూ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు మీ జీవితాన్ని అలంకరించబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ కారణంగా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే మీ జీవితంలో వెలుగు నింపే సమయం చాలా దగ్గరలోనే ఉంది కనుక. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మేషరాశి వారు ఎప్పుడూ కూడా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండను. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడపెట్టుకున్న ఏకత్వం వహించిన వీరి జీవ లక్షణం. ఈ రాశి వారి హృదయం అర్ధ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీనివలన వీరికి మానసికంగా చాలా బాగుంటుందని చెప్పాలి. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశం తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడతారు. ఈ రాశి వారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. మేషరాశి వారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టడందే నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయముతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోరు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి చాలా అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళను వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళంలో చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందుకే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారిలో మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. అనుకునేది సాధించేదాకా కూడా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.